అందరికీ నమస్కారం. ఇది మా 3.5 ఎకరా మామిడి తోపు. ఇది గత ఏడాది సరైన దిగుబడి లేకపోవడంతో మరియు మార్కెట్ వాల్యూ లేకపోవడంతో ఆల్ఫాన్సో చెట్లన్నీ కొట్టేసి దాన్ని తోతాపూరిగా అంటుకట్టాలనుకున్నాము. ఉన్న చెట్లని 50 చెట్లు, దాదాపు 50 చెట్లు ఉన్నాయి. దీంట్లో 50 చెట్లు మొత్తం కొట్టేసాము. ఈరోజు అంటుకట్టే వాళ్ళు వచ్చారు, మీకు చూపిస్తాను ఎలా అంటుకడతారు. ఈరోజు మనము వీడియోలో చూద్దాము. ముందుగా మనం తోతాపరి చెట్టుకున్న చిన్న చిన్న కొమ్మలని ఈ విధంగా ఆకులు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కట్టర్ సహాయంతో కొనాన ఉన్న ఇగుర్లు కట్ కాకుండా పెద్ద ఆకులు మాత్రమే కట్టర్తో కట్ చేసుకోవాలి. చెట్టు బాగా మాను కోసి తర్వాత బాగా మోసి వచ్చినాక దాని తర్వాత మనం చెట్టు మోసి వచ్చిన తర్వాత బాగా ఈ విధంగా పెరిగితే అప్పుడు చెట్టు క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ప్రతి ఒక్క కొమ్మ పెట్టుకొని పొలం కట్ చేసి కట్టుకునేదానికి అవకాశం బాగుంటుంది. ఈ విధంగా చేయాలి. మన పని చేస్తే ఒక పుల్ల కూడా మిస్ కాకుండా కట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనం ప్రయోగం చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఎంతో వేల చెట్లు కట్టిన నేను లెక్కలేదు. కల్లూరు ఎన్ఎస్ఎల్ కూడా 80 రకాలు మార్చేసిన. కాబట్టి నేను చేసిన ఫలితాలు వస్తుంది. అందరూ కూడా నన్ను సహకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టు అంటుకట్టిన చెట్టు పంట కూడా ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా పంట వచ్చిన చెట్టు కూడా చూపించాలంటే చూపిస్తాను. ఎక్కడైనా మీకు చూద్దురండి. ఆ ఏరియాలో నెంబర్లు అందరికి ఇస్తారు. నా దగ్గర నా నెంబర్లు ఫోన్ చేస్తే మాట్లాడండి. ఈ పేపర్ చుట్టుకుపోతే గాలి పోతుంది. గాలి పోయినప్పుడు ఏం చేస్తుంది? పుల్ల బతకదు. ఈ ప్యాకింగ్ బాగుండాల. నీళ్లు దిగకూడదు, గాలి పోకూడదు. నీటికి చుట్టేసి మనం ఇది చేస్తే పేపర్ అంటూ బాగా వస్తుంది. వేడి వల్ల వస్తుంది. ఇది వర్షాకాలం కట్టేది కాదు, ఎండాకాలం చలికాలం కడితే నెలకు వస్తుంది. ఈ టైంలో కడితే కరెక్ట్గా 15 రోజులు 20 రోజులు కడితే క్లారిటీగా వచ్చేస్తుంది. ఏ డౌటు లేదు. 3 ఏళ్ళ తర్వాత పంట వదలాల. 2 ఏళ్ళ దాకా పంట వస్తుంది. వచ్చినా కానీ పెట్టకూడదు, లిఫ్ట్ ఎక్కుతుంది అంటూ. దాని తర్వాత మనం కట్టేది 3వ సంవత్సరం పంట వదులుకోవచ్చు. బంగారుగా ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. పంట ఫుల్ మనం అంటుకట్టే చెట్టు పంట వేరు. అది మీరు చూడాలి ఒకసారి. అప్పుడు చెప్తుంది దాని ప్రతాపం. మీకే నేను చెప్పేది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? నేను దాదాపు 20 ఏళ్ళుగా కడతా ఉండ. 20 ఏళ్ళు అయిపోయిందిలే. 2000 నుంచి నా లెక్క అవుతా ఉంది. ఆ ముందు హెల్ప్గా పనిచేస్తాను అన్నీ వాళ్ళ దగ్గరనే. ఇప్పుడు నేను ప్రయత్నంగా నేర్చుకొని నా పని నేను చేస్తున్నాను. ఓకే, అందరికీ కూడా బాగా నీట్గా కట్టిస్తా. 4-5 ఏళ్ళు పనిచేసిన. మా సడ్డు గుంత కూడా 4-5 ఏళ్ళు పనిచేసిన. అంతే, నాకు నేర్పేలా నేను నేర్చుకున్నా. ఒకటి మామిడి చెట్లు కడతారా, అన్ని చెట్లు కడతారా? ప్రతి ఒక్కటి కట్టిస్తా. ఒక పనస చెట్టుకు సపోటా చెట్టుకు కట్టను. అది పాలు ఎక్కువగా వస్తుంది. నా ఆయుధాలన్నీ గబ్బైపోతాయి. నేను కట్టిన మోహన్ బాబు, సినిమా యాక్టర్ మోహన్ బాబు కాలేజీ ఇక్కడ కూడా మొత్తం కట్టించిన. వాళ్ళ తమ్ముడు కృష్ణనాయుడు కట్టించిన. వచ్చిందని అందరికి చేయించిన. నీట్ పని బాగుంది. సంవత్సరంలో ఎన్ని రోజులు పని ఉంటుంది? సంవత్సరం నాకు ఉండేది ఒక జనవరి ఫిబ్రవరి లాస్ట్ వరకు కడతాను. దాని తర్వాత 5వ నెల 15వ తేదీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. 5వ నెల నుంచి కడతా. ఈసారి పుల్ల దొరకలేదు కాబట్టి కొంచెం లేట్ చేసిన. అంత ఎగురు పుల్లకి 6 రూపాయలే. పుల్లకు ఒక అంటు కడితే 6 రూపాయలు. ఒక అంటు ఇది నేను కట్టే అంటు వచ్చి 6 రూపాయలు. ఆ విధంగా అయితే వేరే పని చేయను. నా పొలం పని కూడా చేయను. నేను ఇప్పుడు ఈ పని నేర్చుకున్నప్పుడు ఈ పని పూర్తిగా అయిపోయే వరకు ఈ పని అనేది సంపాదించుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు రోజుల్లో కూడా ఇంటికాడ గమ్మున ఉంటాను. వేరే పని కూడా నాకు చెప్పరు, చేయను. అంటే పని ఇష్టపడి చేస్తున్నారా? నాకు కట్టుబడి వచ్చేసాను. నేను ఈ పని తప్పితే వేరే ఇంట్లో కూడా వేరే పని కూడా చేయను. నాకు చెప్పరు, నేను చేయను. మిగతాటప్పుడు ఖాళీ డబ్బు ఏదైనా పార్కింగ్లో కూర్చా. పార్కింగ్ పోతే వాళ్ళ ఏదన్నా చెట్టు కట్టమంటే తీలేరు ఇట్లా కలగడా పార్కింగ్ అంటే అట్లా రైతు పులివెందులు కూడా వచ్చిన. పులివెందులు కూడా కట్టే వచ్చిన, మోటార్ చెట్టు కట్టే వచ్చిన, పార్కింగ్ కట్టే వచ్చిన. అదంతా కూడా అందరు నా నెంబర్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. వెళ్ళేవా ఆకు చూసినారా? దాన్ని చూసి నేను ఇవన్నీ కోసుకోవాలా. మన తోటలో కోసుకొని ప్రస్తుతికి తీసుకెట్టాలా. ఏడంటారు తీసుకెట్టేది గొప్పతరం కాదు. మన తోటనే ఫ్రెష్గా కోసి కట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట.